హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించిన చోటు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. ఒక చెట్టుకి కాచిన 100 కాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి. కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. మనకు వందల మంది స్నేహితులు ఉండనవసరం లేదు. మన వెనుక ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించని ఒక మిత్రుడు ఉంటే చాలు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచన మాత్రమే. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి, నువ్వు నమ్మితే. కొంతమందితో పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే మాట్లాడితే ఏదో సంతోషించిన ఆనందం, మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించవద్దు. పట్టించుకోని వాళ్లను పలకరించొద్దు. చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంగా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలచుకుంటూ బాధపడకు. 100 మందిని ఒక్కసారి నమ్మి మోసపోవడం తప్పో కాదో తెలీదు, కానీ ఒక్కరినే 100 సార్లు నమ్మి మోసపోవడం చాలా తప్పు. కష్టపడే ఇల్లాలికి విలువ ఇవ్వరు. కనీసం మనశ్శాంతి కూడా లేకుండా చేస్తే గుండె భారంతో ఆలోచనలు ఎక్కువై లేనిపోని జబ్బులు తెచ్చుకొని తొందరగా కన్నుమూస్తారు. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు. కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించకు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.